It took me a minute to notice it. It was holding me back. It's time to move. హే గాయస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నా గాయస్. సో ఈ వీక్ పూజ ఉంది కదా, సరే ఒక్కొక్క పని స్టార్ట్ చేసి ఫినిష్ చేసుకుందాం అని చెప్పి అలా స్టార్ట్ చేశాను అనమాట. ఒక మూవీ పెట్టుకొని డిన్నర్ తినేసాక. సో రిటర్న్ గిఫ్ట్స్ అయితే నీట్గా ఇలా ప్యాక్ చేశాను. తర్వాత రేపు ఇంకా ఇది వస్తుంది గాయస్, బ్యాగ్స్ వస్తాయన్నమాట. బ్యాగ్స్లో వేసి పెట్టేస్తే అయిపోతుంది. రిటర్న్ గిఫ్ట్స్ 2 బనానాస్ వేసిస్తే ఆల్ గుడ్ అనమాట. లాస్ట్లో హడావిడి లేకుండా ఉంటుందని స్లోగా ఒక్కొక్క పని స్టార్ట్ చేశాను. సో వీఆర్ గుడ్ హియర్. సింపుల్గా అయిపోయింది. I am in love with this mats guys. I don't know why I'm so obsessed. నాకు కూడా కొన్ని తీసుకున్నాను, చాలానే తీసుకున్నాను నాకు. ఎందుకంటే సీమంతం టైంలో ముందర ప్లేట్ డెకార్స్ పెడతాం కదా, ఇది వేసి టేబుల్ పైన ఇది వేసి దానిపైన పెడదాము అనేసి అనుకుంటున్నాను అనమాట. అందుకని ఎక్కువే ఆర్డర్ ఇచ్చుకున్నాను నాకు కూడా. సో ఐ విల్ కంటిన్యూ దిస్ వ్లాగ్. ఎవ్రీడే ఏమేమి చేస్తాను ఏంటి అనేది చూపించడానికి మీకు. గైస్, మేము పడిన కష్టాలంతా ఇంత కాదు గైస్. టేబుల్ ఇక్కడ నుండి ఇక్కడికి మార్చారనమాట గర్ల్స్ మధు కలిసి. సత్యమే ఆ టేబుల్ మార్చేలోపు. అండ్ ఇప్పుడు డెకార్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇంక ఈ ఏరియా ఇలానే వదిలేద్దాం అనుకుంటున్నా, సో దట్ ఫ్యూచర్లో కూడా పనికొస్తుందని. Honestly, being pregnant is good. So much of pampering. నన్ను ఎవరేం చేయనియట్లేదు. ఇంక్లూడింగ్ మై మదర్-ఇన్-లా, ఎవ్రీబడి టూ మచ్ pampering, you know. అది చేయకు, ఇది చేయకు, రెస్ట్ తీసుకో అని. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అండ్ చిట్టి ఏమో ఇక్కడ శారీ ప్లీటింగ్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఎ హ్యూజ్ ప్లేస్ నా గోయింగ్ ఫార్వర్డ్. పూజకైతే పర్ఫెక్ట్ ఉంటుంది గాయస్. తర్వాత ఫ్యూచర్లో బేబీ కూడా ఆడుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ ఉండే సెంటర్ చైర్స్ అన్నీ ఉండే కదా, ఇప్పుడు ఆ రూమ్లో పెట్టున్నా కదా, అవన్నీ ఇక్కడికి మూవ్ చేస్తా అనమాట. ఇవాళకి అది ప్లాను. మోస్ట్లీ వాళ్ళ బ్యాక్ డ్రాప్ సెట్ కాలేదంటే రేపు హోమ్ డిపోకి వెళ్ళి డ్రైవాల్ షీట్స్ తీసుకురావాలి దానికి సెట్ చేయడానికి. ఆ సైడ్ స్టాండ్స్ కనిపిస్తున్నాయా మీకు? అది అమెజాన్లో తీసుకున్నా. ఫ్లవర్స్ అయితే ఇక్కడే తీసుకున్నా, ఐ మీన్ ఇండియా నుంచి తెప్పించింది, మీరు చూసారు. సో ఇంకా చాలా డెకార్ చేయాల్సింది ఉంది. ఎలా చేయాలి, ఏం చేయాలో చూడాలి ఇప్పుడు. అంటే ఓ 2 days పట్టుద్ది. హే గాయ్స్, ఇది డే 3 ఆఫ్ వ్రతం ప్రిపరేషన్ అనమాట. సో నేను ఇవాళ హోమ్ డిపోకి వెళ్ళి ఈ షీట్స్ తీసుకొచ్చా కదా, ఫోమ్ షీట్స్. యూజువల్గా డ్రైవాల్ షీట్స్ తెస్తాను, అది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. $24 అంటే ఇప్పుడు ఈచ్. సో అందుకనేసి ఇది అయితే $15 ఉందని తీసుకున్నాను. బాగానే ఉందన్నమాట. ఇప్పుడు చిట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాక్ డ్రాప్ క్లాత్ ఇది తీసుకున్నా కదా, దీనికి స్టాపుల్ చేస్తున్నారు. హోమ్ బోర్డ్కి దీనికి కలిపి ఇలా ఫోమ్ బోర్డ్కి ఇది కలిపి ఇలా స్టాపుల్ చేస్తున్నారు అనమాట. సో టైట్గా స్టిఫ్గా ఉంటుంది అని చెప్పి ఇలా ప్లాన్ వేసాము. ఇప్పుడు ఈ ఫోమ్ బోర్డ్ని, ఈ బ్యాక్ డ్రాప్ని ఆ స్టాండ్ ఉంది కదా, ఆ స్టాండ్కి జిప్ టైస్తో టై చేద్దామని అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ వస్తాయి. అండ్ ఇక్కడ సైడ్స్లో పెద్ద పెద్ద ఇవి ఉన్నాయన్నమాట, గార్లాండ్స్, అవి పెడదాము అనేసి ప్లాన్ అనమాట. సో లెట్స్ సీ ఎలా వస్తుందో చెప్తాను మీకు. అరే తీయడానికి కూడా ఉందిరా ఇది. అది కాదురా, వచ్చేస్తున్నాయి అంటావా? కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటాం వల్ల
క్రాస్ వేయడం బెటర్ ఏమోరా. ఓకే కదా, ఎందుకు లాగుతాం మనం? లాగం కదరా, అది టెన్షన్ కి వస్తుందేమో అని. అంటే అన్ని ఒకసారి పోతుంది. లేదు నిజంగానే క్రాస్ పెట్టేసి అదే అంటే స్టాప్లర్ మీద ఇంకోటా? అరే బెటర్ ఏమోరా. అరే గలీజ్ ఆ కార్నర్స్ అంతా మనకు కవర్ అయిపోతుంది కదా ఇలాగో. ఓన్లీ కార్నర్స్ పెట్టమని. ఓన్లీ కార్నర్స్ ట్విస్ట్ చేయనా? కార్నర్ ఇదంతా పెట్టినా కూడా మనకు కవరే అవుతుంది, ఇవంతా కనిపిదు. ఇట్లా ముడుచుకున్నట్టు అవుతుంది కదా, కార్నర్స్ కనిపించవు కదా. అంతా కార్నర్స్ కవర్ అయిపోతుంది. సరే అన్ని పెట్టనా? అంటే 2 వాటికి పెట్టరా, ఆల్టర్నేటివ్ వాటి అది బెస్ట్. వీడియోలో క్యాక్ ఉంది. మంచి వైబ్రెంట్ కలర్. అయిపోయినాయి. ఇదిగోరా అక్కడ ఇంకోటి ఉంది. అవగొట్టేసావా? మీరు ఇంత పెద్ద ఫోన్ కూడా పెడతావు కదా. అరే చూడ్డానికి పెద్దగా ఉంది కానీ 8x8 రా. ఇది 8x8. ఇది 8x8 ఫోన్ బోర్డ్ కొంచెం పెద్దగా ఉంది. ఈ ఫోన్ బోర్డే 8x8. ఇది కొంచెం చిన్నది కుట్టినట్టున్నారు. ఇది చూడ్డానికి అక్కడ పడిందిరా, పిన్ పడింది చూడు. నీ కాళ్ళ కింద రే, కాళ్ళ దగ్గర ఇటు సైడ్ పెట్టు కూడా. ఆపరేషన్ ట్రై చేసి పైకి పెడితే అరే తెలియదురా, మనం పైకి లేపినాక మళ్ళీ మిస్టేక్ అయిపోతుంది. అది ఆ బరువుకి ఎంత కిందకి వెళ్తుందని మనం ఎస్టిమేట్ చేయలేము. పట్టుకొని వచ్చింది ఇంకో స్టెప్. అది కాదు రా, ఇద్దరు పట్టుకోవాలి. ఇది తీసేద్దాం రా ఇప్పుడు. క్లీనర్స్ ఇది క్లీనర్స్ పెట్టినా పొద్దునొచ్చి క్లీన్ చేసి వాళ్ళకి ఏం అర్థమైందో మన డెకార్ నాకు అర్థం కాలేదు. అన్ని నీట్గా జరిపేసిపోయారు. అవసరం లేదు, ఒకసారి ఫస్ట్ అక్కడ కట్టేసామనుకోరా మీకు వస్తుంది. ఇక్కడ మిడిల్ ఆపనా ఎక్కి? ఒకళ్ళు పట్టుకోండి రా మిడిల్ ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ, రెండు స్టిఫ్గానే ఉంటాయి రా, భయం లేదు. థ్యాంక్స్ రా, గ్రేట్ ఫ్రెండ్ రా. ఐ లవ్ యూ రా. ఇంకా పైకెక్కచ్చురా కావాలంటే, నీకు కంఫర్ట్ ఉందంటే. ఇంకొకళ్ళు అటెక్కి కార్నర్ పెట్టేస్తే అప్పుడు నువ్వే రావాల్సిన మిడిల్ స్ట్రైట్ రా. అది జరుగుతుందా? పైన కూడా ఒకటి పెట్టాలి. అట్టు కూడా పెట్టేసి అప్పుడు సెట్ చేద్దాం. కానీ నువ్వు అట్నే ఉండు. స్ట్రైట్ కాదురా, మధ్యలో ఇంకా అప్పుడు గట్టిగా లాగ్ అడ్జస్ట్. ఎలాగా దీన్ని దాటి వెళ్ళలేము కదా. చూద్దాం. అంటే ఇక్కడ చేసాం అనుకో, కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పెట్టేసేయచ్చు రా. ఇటు సైడ్ ఇప్పుడు షార్ట్ అవుతుందిరా, చూద్దాం. ఇటు పెట్టడానికి మధ్యలో కొంచెం తొంది ఒక్క నిమిషం వచ్చిందా? రోడ్ ని ముందుకు జరపండి రా, ఇట్లా కాదు. కొంచెం ముందుకు లాగితే మళ్ళీ బ్యాక్ జరుపుకోవచ్చు. కొంచెమే నా స్టాండ్ ఉంది. నేను నా స్టాండ్ కూడా చెప్తున్నారు. నీ స్టాండ్ జరగంది అవ్వదురా. అవుతుందా నీకు? దూరంగా చూడరా, కరెక్టా? ఉంది అది రెండిట్లో. హే గాయ్స్, హియర్ యూ గో గాయ్స్, ద ఫైనల్ డెకార్. కాదు, ఇంకా కొంచెం పెండింగ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. రేపు వెళ్ళి నేను ఫ్లవర్స్ అన్నీ తేవాలి ఫ్లవర్ పాట్స్లోకి. అండ్ కొన్ని
అదేంటది హోమ్ డిపోలో కొన్ని నచ్చాయి, బట్ ఆల్సో క్రోగర్లో కొన్ని చూసి ఫ్లవర్ వేజెస్ లాగా అట్లా తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ గ్రీన్ ప్లాంట్స్ అని అనుకుంటున్నా. టైం ఇప్పుడు 12 అవుతుంది గైస్ నైట్. గర్ల్స్ అందరు ఇప్పుడు వెళ్ళారు. ఎంత బాగా డెకార్ చేశారంటే అసలు ఐ డిడ్ నాట్ డూ ఏ సింగిల్ వర్క్ గైస్ హానెస్ట్లీ. మొత్తం 4 మెంబర్స్ చేశారు, సాహిత్య, సౌమిని, స్నేహ అండ్ రీనా. అసలు పాపం 8:30 ఏమో వచ్చారు గైస్. 8 నుంచి అసలు ఫాస్ట్గా మొత్తం అంతా చేసేసి వెళ్ళిపోయారు అనమాట. అసలు నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. ఎంత బాగా వచ్చిందో లుక్ అయితే. మిడిల్లో వెంకటేశ్వర స్వామి నేను ఆర్డర్ ఇచ్చింది వచ్చుంటే ఇంకా అదిరిపోయేది. అన్ఫార్చునేట్లీ అది మిస్ అయిపోయింది ప్యాకేజ్. సో అది ఎక్కడుందో తెలీదు. ఈ కిందది మాత్రం రీనాది గైస్, నాది కాదు. అండ్ ఇట్లా వేస్తే బాగుంది కదా అని ఉంచాను అనమాట. అండ్ సైడ్ ప్లాంట్కి సేమ్ అలాంటి వేజ్ రేపు తెచ్చి పెట్టమంటాం మధుని. పైన ఉంది ప్రస్తుతానికి అదనమాట. అండ్ కొంచెం ఫ్రంట్కి రావాలి అది. అండ్ ఈ డెకోర్ వచ్చి ఫ్రంట్ ఎంట్రీ డోర్కి అనమాట. జస్ట్ అలా పెడదాము అని చెప్పి ఇలా తీసుకుని చేసాం సింపుల్గా. స్నేహ మొత్తం కట్టింది గైస్. పాపం నేను హెల్ప్ చేసిందనమాట దీనికైతే. అసలు ఎంత మంచిగా ఉందో అవుట్పుట్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది ఎంట్రీ వే అయినా ఇదైనా ఐఎమ్ సో హ్యాపీ విత్ మై గర్ల్స్. దే హెల్ప్డ్ ఎ లాట్ యాక్చువల్లీ. చాలా అందంగా ఉంది గైస్. నా దిష్టి నాకే తగిలేసేటట్టుంది అనమాట డెకార్కి. అలా దిష్టి తగలకూడదు. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ పెట్టేస్తే అయిపోతుంది అనమాట. వీఆర్ ఆల్ సెట్ ఫర్ సండే పూజ. ఎంత బాగా వచ్చిందో. ఐఎమ్ లైక్ సో హ్యాపీ. ఇట్ ఈస్ సో ప్రిటీ. ఓ మై గాడ్. సో ఇంకా రేపు నాకు ఇంకొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ చేసేసుకొని అంత రిలాక్స్డ్గా ఉంటే సాటర్డేకి సండే మార్నింగ్ 5కి లేసి రెడీ అవ్వచ్చు పూజకు మంచిగా. అది నా గోల్ అనమాట. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ వీడియో అని చెప్పను ఫర్ టు నైట్. అండ్ రేపు అన్నీ చేసిన డెకార్ మళ్ళీ చూపిస్తాను నేను. పాపం ఇవాళ వచ్చారు. రేపు మోస్ట్ ప్రాబబ్లీ నేనే చేద్దాం అనుకుంటున్నా. ఆ ఫ్లవర్స్ అన్నీ దాంట్లో లోపల కుండీలో పెట్టేస్తాను, అయిపోతుంది. అండ్ మధు వెళ్ళి పటేల్కి అన్ని ఫ్రూట్స్ అవన్నీ తెచ్చేసాడంటే అవన్నీ కూడా పెట్టేస్తే అయిపోతుంది అనమాట. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ నా సిల్వర్ దీపాలు పెట్టాను గైస్ ఊరికే అలా అలంకరణ కోసం. ఫైనల్లీ నా పెద్ద కలుషం చెంబు వాడిపోతున్నా అనమాట. సో అదొకటి. అండ్ ఇటు సైడు దీపాలు మంచిగా. ఐఎమ్ సో హ్యాపీ విత్ ద అవుట్పుట్ గైస్. వెరీ 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 ప్రిటీ ఉంది. ఐఎమ్ లైక్ గుడ్ నైట్ ఫర్ టుడే. సీ యూ గైస్ టుమారో. బాయ్ గైస్. క్రోగర్కి వచ్చా గాయస్. క్రోగర్ నుండి తీసుకెళ్ళిపోదాం అన్నీ అని. సో లెట్ మీ షో యూ గాయస్ ఫైనల్ డెకార్ ఐటమ్స్. ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నాం. ఈసారి ఎలా ప్లాన్ చేశానంటే గాయస్ బొకే తీసుకోలేదన్నమాట, అది తప్ప. మిగతావన్నీ ఇట్లా అంటే మళ్ళీ మనం నాటుకునేలాగా పూజ తర్వాత బ్యాక్ యార్డ్లో అక్కడ ట్రై చేద్దాం ఈసారి ఎలా వస్తుంది అనేసి. నాకు ఈ చిన్న రోసెస్ అయితే కాంబినేషన్ చాలా నచ్చింది. ఇంకా ఐ థాట్ ఓకే లెట్స్ గెట్ దిస్ వన్ అనుకున్నాను అనమాట. వెరీ ప్రిటీ ఉంది. అండ్ ఈ పెద్దగా ఉన్నాయి కదా, ఈ మమ్స్ అంటారు అనుకుంటా వీటిని. దీన్ని స్వామివారికి పూలతో మాల కుడదాం అనుకుంటున్నా. ఓన్లీ గ్రీన్స్ మాత్రమే ఆ పెద్ద పాట్లో పెడదాం అనుకుంటున్నా. ఆ చిన్న బటన్ రోసెస్ ఉన్నాయి కదా, రెడ్ అండ్ వైట్, అదేమో చిన్న పాట్స్లోకి అనుకున్నా. ఈ మిడిల్లో ఉండేదేమో మీడియం పాట్స్లోకి అనుకున్నా. అండ్ ఆరెంజ్వి నాకు చాలా నచ్చాయి అన్నమాట. సరే $6 అంటే దాన్ని చిన్న
అదేంటది కలిశాల్లాగా తీసుకున్నా కదా గైస్, దాంట్లో పెడదాం కట్ చేసి అని చెప్పి అది అందుకు తీసుకున్నా. కార్ట్ ఈస్ వెరీ కలర్ఫుల్ అండ్ ఇట్స్ సో ప్రెటీ. హ్యాపీ హ్యాపీ. నా ఇంటికి వెళ్ళి ఆ లాస్ట్ పనులు చేసుకున్నాను. హే గాయస్, నిన్న సౌమ్య చిన్న వచ్చారు కదా, వాళ్ళ హెల్ప్తో ఇంకా మిగతావన్నీ కూడా అరేంజ్ చేశాను అనమాట. ఇంకా కొంచెం సైడ్స్ బై సైడ్స్ అరేంజ్ చేయాల్సింది ఉంది, అది కూడా చెయ్యాలి, చేస్తా నేను. అండ్ ఫ్రూట్స్ అన్నీ సౌమ్య కడిగి పెట్టేస్తా దాంట్లో ఉన్నది. మనం సత్యనారాయణ స్వామి వ్రతం ఫోటో మాత్రం ఇలా పెట్టి ఉంచాను, అది యాక్చువల్లీ క్లీన్ చేసి పెట్టేస్తాను. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నిన్న సౌమ్య పూలు కూర్చేసింది స్వామివారికి, మాల ఇందులో ఉంది. ఇది మళ్ళీ పూల మాల. ఇక్కడ మాల పూల మాల కూడా వెనకాలే ఉంది గాయస్. దీని తర్వాత ఇది నేను నా జడకు కుట్టేసుకున్నాను అనమాట పూలు. సో పూజ ప్రిపరేషన్స్ అయితే ఆల్మోస్ట్ గుడ్. Now I will end this vlog here, preparation vlog. Next vlog వచ్చి get ready with me అండ్ పూజ డే ఎలా అయింది అనేది చూద్దాం అనమాట. నేను రెడీ అయిపోయి వచ్చి కూర్చున్నాక మీకు అన్నీ క్లియర్గా చూపిస్తా గైస్, ఎక్కడెక్కడ ఏమేమి అరేంజ్ చేశాను. పంతులు గారికి కావాల్సినవన్నీ అక్కడ పెట్టాను అనమాట పెద్ద ట్రేలో. ఆ ప్లేట్లో వచ్చి టెంకాయలన్నీ కడిగి పెట్టేస్తాను. ఆ ఎక్స్ట్రా ప్లేట్స్లో అక్షింతలు కావాలంటే అక్షింతలు కలుపుకుంటారు, ఇంకేమన్నా కావాలన్నా కూడా కలుపుకుంటారు. అండ్ ఇవన్నీ ఫ్రూట్స్ అనమాట. ఈ 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, ఒక్కొక్క దాంట్లో 5 పెట్టేయాలి. ఈ మ్యాట్ ఇంక ఇక్కడ వచ్చేస్తుంది పీపుల్ అందరూ కూర్చోవడానికి అనమాట. అండ్ పంతులు గారు అక్కడ కూర్చుంటారు. అండ్ అష్టలక్ష్మి అమ్మవారి ప్లేట్ పెట్టుకున్నాను. ఆ ఎక్స్ట్రా ప్లేట్లో అగరబత్తీస్, హారతి ఇచ్చేది, ఎక్స్ట్రా దీపాలు, ఇంకా ఊదివత్తి ప్యాకెట్స్ అన్నీ, లైక్ ఒత్తుల ప్యాకెట్స్ అన్నీ పెట్టేశాను. తర్వాత కలశం పెట్టాను. పంతులు గారు వచ్చాక మోస్ట్లీ బియ్యం పోసి దానిపైన పెడతారనుకుంటాను. అటు సైడ్ ఏమో వినాయక స్వామిని పెట్టాను, ఇటు సైడ్ ఏమో అమ్మవారిని పెట్టాను. అండ్ అష్టోత్తరం పీట పైన వెంకటేశ్వర స్వామిని పెట్టాను. దెన్ ఆ రోజు తెచ్చిన పూలన్నీ ఇలా అరేంజ్ చేశా గైస్ మంచిగా. ఇట్స్ సో ప్రిటీ, సో ప్రిటీ ఫ్లవర్స్. అయితే దీనికోసమే సెట్ అయినట్లు అనిపించింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అసలు ఆ రోసెస్ చూడండి ఎంత బాగుందో, చాలా ప్రిట్టిగా సెట్ అయింది అనిపించింది నాకైతే. అండ్ అగరబత్తి స్టాండ్ పెట్టుకున్నా. నీలి మేఘములలో ప్యాకేజ్లో కనుక వెంకటేశ్వర స్వామి మిస్ అవ్వకుండా ఉంటే మిడిల్లో వెంకటేశ్వర స్వామి వచ్చేవాళ్ళు గైస్, కట్అవుట్ ఇంకా అద్దిరిపోయేది అప్పుడు. ఇట్స్ ఎ బిగ్ మిస్. అండ్ మండపం ఈజ్ ఎ బిగ్ మిస్. ఐ డోంట్ నో వై దేవుడు అలా మిస్ చేశాడు అని. బట్ యా, మోస్ట్లీ సెటప్ అంతా డన్ అయిపోయింది అనమాట. ఐ విల్ డెఫినెట్లీ స్టాప్ వ్లాగింగ్ దిస్ వ్లాగ్ హియర్ అండ్ దెన్ I'll see you guys in my next vlog. Bye guys, please subscribe. That it took me a minute to notice it. It was holding me back.